సుధీర్ నేను 2 సంవత్సరాలుగా కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం అని ఇంద్రజ గారు చెప్పడంతో ఒక్కసారిగా రష్మి గౌతమ్ మాత్రం కంగు తిందట. సుధీర్ మాత్రం నాతో ఒక్క మాటనే చెప్పకుండా ఇంద్రజ గారితో కలిసి 2 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాడంటే మాత్రం ఎంతగానో ఆశ్చర్యపోతున్నాను అంటూ రష్మి గౌతమ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిందట సోషల్ మీడియా వేదికగా. ఇక మనందరికీ తెలిసిందే కదా సుధీర్ అలాగే ఇంద్రజమ్మ గారి యొక్క బాండింగ్ గురించి. వీరిద్దరైతే ఎంతో మంచి తల్లి కొడుకుల ప్రేమని ఆప్యాయతను పంచుకుంటూ ఇప్పటి వరకు కూడా ఎంతో హ్యాపీగా వెలుగొందుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక సుధీర్ ఇంద్రజ గారు నిజంగా తల్లి కొడుకులేమో అంటూ అపోహ పడుతూనే ఉంటారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అయితే అంత స్ట్రాంగ్గా అంత బిలీవ్గా ఉంటుంది కాబట్టి. అయితే సుధీర్ గత కొన్నాళ్ళుగా కూడా అందరికీ దూరంగా ఉంటున్నాడు అని అందరూ కూడా అపోహ పడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంద్రజ గారు తన మాటల్ని ఎంతో సంచలనంగా మారుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంద్రజ గారు మాత్రం ఇప్పుడు సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సుధీర్ నాకు సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా దగ్గరైపోయాడు. సుధీర్ కనిపించకపోయినా సుధీర్ మాట వినిపించకపోయినా కానీ నాలో ఏదో తెలియని ఆవేదన కలుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సుధీర్ నాకు కడుపున పుట్టకపోయినా సరే అంతకంటే ఎక్కువగా సుధీర్ని నేను చూసుకుంటూ ఉంటాను. తను అమ్మ అని పిలిచినప్పుడు నేను ఎంతగానో పరవశించిపోతాను. అందుకే గత 2 సంవత్సరాలుగా కూడా సుధీర్ని నేను ఇంట్లోనే ఉంచుతున్నాను. సుధీర్ నాకు ఒక కొడుకులాగా బాధ్యతలను నిర్వహిస్తూ ఉండడమే కాకుండా నన్నెంతో చక్కగా సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు. మొత్తానికైతే ఇప్పుడు మాత్రం సుధీర్ నేను ఇద్దరం కూడా 2 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నామంటూ ఇంద్రజ గారు చెప్పడంతో ఈ మాటలు విన్న రష్మి గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట. ఇంద్రజ గారు ప్రతిరోజు కూడా నాకు కలుస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమంతా కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కానీ ఒక్కరోజైనా కానీ సుధీర్ నా దగ్గరే ఉన్నాడు అని ఎప్పుడు మాత్రం చెప్పలేదు. మరి ఆమె ఇలా చెప్పకుండా ఉండడానికి రీజన్ ఏంటి అంటూ రష్మి గౌతమ్ అయితే ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నట్టు సోషల్ మీడియా వేదికగా. ఇక ఏదైతే ఇంద్రజ గారు ఇప్పుడు మాత్రం సుధీర్ గురించి సుధీర్ 2 సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉంటున్నాడు అని చెప్పడంతో రష్మి గౌతమ్ మాత్రం ఒక్కసారిగా కంగు తింటుందట.